అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం విడదీయలేని బంధం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళక తప్పదా? అప్పటి వరకు అణచిపెట్టిన బాధ తన అనుమతి లేకుండానే కన్నీటి రూపంలో బయటికి వచ్చేస్తుంది అవినాష్కి. తప్పదు అవినాష్, నా వృత్తి అటువంటిది. నీకు తెలుసు కదా, నా వృత్తిపై నాకెంత గౌరవమో నీకు తెలియనిది కాదు అంది ఆశయ గద్గద స్వరంతో. తెలుసు, కానీ ఇటువంటి సమయంలో వద్దు ఆశయ, నీకు బదులుగా ఆ పని చెయ్యటానికి చాలామంది ఉన్నారు. కానీ నాకు నీ తోడు కావాలి. అక్కడ నీకు జరగరానిది జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదురా, అర్థం చేసుకో ఆవేదనగా అన్నాడు అవినాష్. అవినాష్, నా చిన్నప్పుడే తండ్రి పోయాడు. అమ్మ చాలా కష్టపడి పెంచింది. 18 ఏళ్ళు నిండేసరికి అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నా పరిస్థితి అగమ్యగోచరం అయ్యింది. నా అనేవారు లేరు. అప్పటి వరకు మంచిగా ఉన్నవారందరూ అమ్మ చనిపోగానే దూరమయ్యారు. కొంతమంది మృగాల్లా కాటేయటానికి చూశారు. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నారు డాక్టర్ శ్రవంతి. నర్సు ట్రైనింగ్ ఇప్పించి నా కాళ్ళ మీద నీళ్లు నిలబడేటట్టు చేశారు. ఒకరి కింద చెయ్యి చాచకుండా నాకన్నం పెట్టింది ఈ వృత్తి. నాకు చేతనైనంత సేవ చెయ్యాలని ఆనాడే అనుకున్నాను. ప్రాణాలను కాపాడే డాక్టర్ని కాకపోవచ్చు, కానీ మరణవాయువు సమీపిస్తున్న వేళ రెపరెపలాడే జీవనజ్యోతిని నా చేతిలో అడ్డుపెట్టి మరికొన్ని నిమిషాలైనా వారి ఆయువును నిలపగలిగితే చాలు అంది కళ్ళల్లో నీరు తుడుచుకుంటూ. రోజు చేస్తూనే ఉన్నావు కదా సేవ, ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి చూసుకో ప్లీజ్. ఆమెనెలా అయినా ఒప్పించి ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉండేలా చెయ్యాలని అతని ప్రయత్నం. రోజు నేను నా డ్యూటీ చేస్తున్నా అంతే, అప్పుడు అది బాధ్యత. ఇప్పుడు చేసేదే సేవ. అన్నీ బాగున్నప్పుడు చెయ్యటం కాదు. ఎవరైనా సరే దగ్గరకు రావటానికి కూడా భయపడే ఈ పరిస్థితుల్లో అక్కడ హాస్పిటల్లో నా అవసరం ఉంది. ఇవన్నీ కాదసలు. నేనో మనిషిని, అందులోనూ నర్సుని. ఓ ప్రాణం కాపాడే పనికి ఎప్పుడూ వెనకాడను. ఇక అడ్డు చెప్పకు అవినాష్ అంటూ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. స్కూటీ స్టార్ట్ చేస్తూ వెనక్కి తిరిగి చూసింది. మళ్ళీ భార్యను చూడగలనో లేదోనని అలాగే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆమె ఒక్కసారిగా అతని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఐ లవ్ యూ అవినాష్ అంటూ అతని నుదిటిపై ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకొని వదలలేక వదిలి వెళ్ళింది. ఆమె స్పర్శ ఏదో తెలియని ధైర్యాన్నిచ్చింది. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని ప్రేమ, ధైర్యం ఓ చిన్ని ఆత్మీయ స్పర్శ చెప్తుంది. అనుభవించే వారికి మాత్రమే ఆ మౌన భాష అర్థమవుతుంది. నవ్వుతూ చెయ్యి ఊపాడు టాటా అన్నట్లు. అతని నవ్వు చూసిన ఆమెకి కొండంత భరోసా కలిగింది. మరింత ధైర్యంగా ముందుకు కలిగింది ఆశయ. తొందరగా రా, అక్కడ చాలామంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారంటూ వడివడిగా నడిచింది డాక్టర్ శ్రవంతి. సరే డాక్టర్ అంటూ ఆమె వెనకే దారి తీసింది ఆశయ. రోజులు గడుస్తున్నాయి, కానీ పేషెంట్ల సంఖ్య తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. ఈ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎక్కడ చూసినా కరోనా చావులే. దాని బారిన పడిన వారే హాస్పిటల్ నిండా. ఆశయ ఇంటికి వెళ్ళి 1 రోజులయ్యింది. కనీసం ఫోన్ మాట్లాడే అవకాశం కూడా ఉండట్లేదు. అంత బిజీ అయిపోయింది. నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు. అప్పుడే లంచ్ తిందామని కూర్చుంది. తనతో పాటు పనిచేసే లక్ష్మితో పాటు దూరంగా కూర్చున్నారిద్దరు. అన్నం తింటుంటే ఓ దగ్గుతెర అడ్డుపడింది. ఏమైంది అనుమానంగా అడిగింది లక్ష్మి. ఇప్పుడు మనుషుల్ని భయపెట్టడానికి బాంబులు, యాసిడ్ దాడులు అవసరం లేదు. ఓసారి దగ్గితే చాలు యమధర్మరాజుని లైవ్లో చూసినట్లు బెదిరిపోతున్నారు. ఏం లేదు, పొలమారిందంతే అంటూ నిదానించి తింటోంది. మీ ఆయన నీ నామజపం చేస్తున్నాడేమో, అందుకే ఇక్కడ నీకిలా పొలమారింది అంది ఆట పట్టిస్తూ. చిన్నగా నవ్వి ఊరుకుంది ఆశయ. హాస్పిటల్కి వెళ్ళి 1 రోజులయ్యింది. మాట్లాడి వారమయ్యింది. అప్పుడిప్పుడో మెసేజ్ తప్ప కాల్ చెయ్యటమే లేదు ఈ పిల్ల. పనిలో పడితే ఏది గుర్తురాదు. ఎలా ఉందో ఏంటో. ప్రేమగా భార్యను మనసులోనే విసుక్కుంటున్నాడు అవినాష్. సరిగ్గా ఆ సమయంలోనే మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది.
ఆత్రంగా ఓపెన్ చేశాడు. ఆశయ దగ్గర నుండే మెసేజ్ వచ్చింది. పున్నమి నాటి చందమామలా వెలిగిపోయింది అతని మొహం. చాటింగ్ మొదలయ్యింది. ఏం చేస్తున్నావురా? నిన్నే తలుచుకుంటున్నా. కాదు తిట్టుకుంటున్నా అంటూ బుంగమూతి ఉన్న స్మైలీని పంపించాడు. హహహ, నాకు తెలుసులే శ్రీవారు. బహుశా మరో 2 రోజుల్లో నీ దగ్గర ఉంటా. లవ్ సింబల్ ఉన్న స్మైలీని కూడా జత చేసింది. వావ్, అవునా? నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలైనట్లు ఉంది తెలుసా. తొందరగా వచ్చేయి బంగారం అంటూ కొన్ని హాట్ సింబల్స్, కొన్ని ముద్దులు పంపించాడు. అది చూసి నవ్వుకుంది ఆశయ. నేను వచ్చాక నీకో సర్ప్రైజ్ ఉంది ఊరిస్తూ చెప్పింది. అవునా, ఏంటో చెప్పు ఆత్రంగా అడిగాడు. అబ్బచ్చా, సర్ప్రైజ్ అనేది ముందుగా చెప్పి ఇవ్వరు బంగారం. వెయిట్ చేయండి సార్, 2 రోజులు తప్పదుగా. అయినా నీ రాకే నాకో పెద్ద సర్ప్రైజ్. దాని తర్వాతే మిగతావి. సరే బాయ్, మళ్ళీ చేస్తా, పిలుస్తున్నారు మా వాళ్ళంటూ సెల్ ఆఫ్ చేసింది. అతని చిలిపి చేష్టలు, అల్లరి, ఇంట్లో ఉంటే చిన్నపిల్లాడిలా తన చుట్టూ తిరుగుతూ అతను చెప్పే కబుర్లన్నీ గుర్తొచ్చి మురిపెంగా నవ్వుకుంది. అబ్బా, కొంచెం తలనొప్పిగా ఉందే. ఉదయం నుండి జలుబు. ఓ టీ తెప్పించవా లక్ష్మిని అడిగింది ఆశయ. సరేనంటూ తెప్పించింది. టీ తాగుతుండగా దగ్గు వచ్చి టీ కొంచెం మీద పడింది. అయ్యో అనుకుంటూ బట్టలు క్లీన్ చేసుకుంటోంది. కానీ దగ్గు అప్పుడప్పుడు వస్తూనే ఉంది ఆశయకు. లక్ష్మికి భయం వేసి డాక్టర్ని పిలుచుకొని రావటానికి వెళ్ళింది. ఆశయ తన మొబైల్ తీసుకొని అవినాష్కి ఒక మెసేజ్ సెండ్ చేసి మళ్ళీ మొబైల్ అక్కడే పెట్టేసింది. డాక్టర్ వచ్చి చెక్ చేసింది. సడన్గా జ్వరం కూడా రావటంతో అనుమానం వచ్చి డాక్టర్ కరోనా టెస్ట్ చేశారు. కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పేషెంట్ల నుండి కరోనా సోకుతూనే ఉంది. 4 రోజుల క్రితం 2 డాక్టర్లకు, ఈరోజు ఆశయకు అంటూ బాధపడింది శ్రవంతి. ఆమె భర్తకు తెలియచేయండి ఈ వార్త అంది శ్రవంతి. ఆశయను ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అప్పుడే స్నానం చేసి వచ్చి మొబైల్ చెక్ చేసుకుంటున్నాడు అవినాష్. ఆశయ మెసేజ్ వచ్చింది. ఈ టైంలో చేసిందేంటా అనుకుంటూ ఓపెన్ చేశాడు. ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ సో మచ్. ఎన్ని జన్మలకైనా నువ్వే నా భర్తవు కావాలి. రేపు ఉదయం నా లాకర్ ఓపెన్ చెయ్యి. అందులో నీ కోసం ఒకటి ఎదురు చూస్తుంది. మర్చిపోకుండా చూడండి శ్రీవారు. ముందుగా ఓపెన్ చెయ్యవద్దు. రేపే చూడాలి, సరేనా? బాయ్ బంగారం, లవ్ యూ. ఎందుకింత ఎమోషనల్ అయ్యింది? రేపేదైనా స్పెషల్ డేనా? గుర్తుకు రావటం లేదే. ఇన్ని రోజులు దూరంగా ఉంది కదా, ఎక్కువ గుర్తొచ్చుంటాను. పిచ్చిది, ఏదైనా గిఫ్ట్ పెట్టి వెళ్ళిందేమో. ప్రశ్నలు సమాధానాలు తనే చెప్పేసుకుంటున్నాడు. ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆశయ చెప్పినట్లుగా లాకర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఓ గిఫ్ట్ బాక్స్, ఓ లెటర్ ఉన్నాయి. ముందుగా లెటర్ చదువుదామని తీసేసరికి దానిపై ముందు గిఫ్ట్ ఓపెన్ చెయ్యని ఉంది. చిన్నగా నవ్వుకుంటూ ఓపెన్ చేశాడు. ఓ అందమైన కప్పు. దానిపై అందమైన పాప బొమ్మ వేసి ఉంది. పైన త్వరలో రాబోతుంది అనే అక్షరాలు కనిపించాయి. అవినాష్ ఆనందానికి అంతులేదు. పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేశాడు. లెటర్లో ఏముందోనని ఆతృతగా తెరిచాడు. అందులో ప్రియమైన శ్రీవారికి, మీకీపాటికే విషయం తెలిసింది కదా. నీతో నేరుగా చెబుదామనుకున్నా, కానీ అనుకోని ఎడబాటు మన మధ్య రాబోతుంది. అదే అందరినీ వణికిస్తున్న కరోనా. దానివల్ల మనం కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి రావచ్చు. ఆ దూరం కొన్ని రోజులే అయితే పర్వాలేదు. ఒకవేళ శాశ్వతమైతే అలా ఏడవకురా. ఏదైనా ధైర్యంగా స్వీకరించు. ఎంత జాగ్రత్తగా ఉన్నా దాన్ని బారిన పడవచ్చు. చెప్పలేం, కానీ నువ్వు నాకో మాట ఇస్తావా? ఒకవేళ చనిపోతే మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్త అవ్వాలి. ఈ జన్మలో మిస్ అయిన ప్రేమంతా మరు జన్మలో నాకు అందించాలి. ఎందుకో నిన్ను వదిలి హాస్పిటల్కి వెళ్ళాలంటే దిగులుగా ఉందిరా. ఇక మళ్ళీ మనం కలవమేమో అనిపిస్తుంది. అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా. ఏమిటో మనసు పదే పదే హెచ్చరిస్తోంది, ఏదో జరగబోతోందని. నువ్వు జాగ్రత్త. నీ నవ్వు చాలా బాగుంటుంది, అచ్చం నాలాగే. అందుకే ఎప్పుడు దానిని వదిలిపెట్టకు, సరేనా?
ఏంటి పిచ్చి లేక అనుకోకు, నా మనసు గందరగోళంగా ఉంది కన్నా. ఏం రాస్తున్నానో కూడా అర్థం కావటం లేదు. ఇక ఉంటాను మరి. ఇట్లు నీ ప్రేమదాసి. ఆ లేఖను చదివి ఒక పెట్టున ఏడ్చేశాడు. నీకేం కాదు కన్నా, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకేమీ కానివ్వను అనుకున్నాడు మనసులో. ఆశయ పరిస్థితి క్రిటికల్గా ఉంది, నయమవ్వడం కష్టం అంది డాక్టర్ స్రవంతి ఏడుస్తూ. ఆశయతో ఆత్మీయ బంధం ఉండటంతో ఆమె మరణ విషయాన్ని తట్టుకోలేకపోతుందామె. అయ్యో, మనమేం చెయ్యలేకపోతున్నాం కదా డాక్టర్, వాళ్ళ ఆయనకు ఈ విషయం చెప్తారా అంది లక్ష్మి. చెప్పాలి, తప్పదంటూ అవినాష్కి ఫోన్ చేసింది స్రవంతి. హలో డాక్టర్, చెప్పండి. అవినాష్, నేను చెప్పేది విని ధైర్యంగా ఉండు. ఆశయకు కరోనా పాజిటివ్ వచ్చింది, పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్గా ఉంది అంది గద్గద్గమైన స్వరంతో. ఆమె చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది ఆశయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొద్దిసేపటికి దుఃఖంతో మూసుకుపోయిన గొంతు పెగుల్చుకొని సరే డాక్టర్ అని ఫోను పెట్టేశాడు. ఆశయ, నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను. నీ మరణం గురించి విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఇలా చెయ్యటం తప్పే, అయినా తప్పడం లేదు. నీకు ఆహ్వానం పలకటానికి ఆ లోకంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని మనసులోనే అనుకుని తనువు చాలించాడు. అవినాష్ చనిపోయిన గంటకు హాస్పిటల్లో నరకయాతన అనుభవిస్తున్న ఆశయ ప్రాణం వదిలేసింది. ఈ కథను అందించిన సురేఖ గారికి ధన్యవాదాలు. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి.